సో హరిహర వీరమ్మలు ట్రైలర్ వచ్చేసింది. పుష్కర కాలం లేట్ తర్వాత సినిమా 24th రిలీజ్ అవబోతుంది. ఐఎమ్ ఎక్సైటెడ్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, అంతే, ఎంతకంటే ఇంకేం చెప్పలేను. హోప్ దిస్ ట్రైలర్ రియలీ మన ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని మొత్తం మార్చి సినిమా బాగుండాలని కోరుకుంటున్నా. ఆప్టిమిస్టిక్ ఏమో చూద్దాం, మాట్లాడదాం. ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. 5 4 3 2 1. హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. అర్జున్ దాస్ గోల్కొండ నుండి 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. ఓకే, ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా? ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. సో కోహినూర్ దొంగతనం చేశాను అన్నమాట. స్కోర్ బాగుంది. ఇప్పటిదాకా మేకలను తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? దశమి రోజు పంచమిని విడిపించాలన్నమాట. ఓకే, నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, వావ్, గ్రీన్ స్క్రీన్ కేక. చెప్పింది వినాలి. నువ్వు మా వెర్రివిస్తున్న మావయ్యవు కదూ. పర్లేదు షార్ట్స్ బాగుంది, సీజీ బాగుంది. పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది ఔరంగజేబ్. సూపర్ లిప్ సింక్ కేక. ఇది క్రూర మృగాలు తిరిగే చోటు. ఆంది వచ్చేసింది. ఎక్స్పెక్టెడ్. వచ్చిందిరా, నీ పోస్టర్ వచ్చిందిరా. ఓకే సో ఏంటి ప్రాసెస్? వాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్? నాకైతే ఇట్ వాస్ ఓకే, బాగుంది. అంటే లైక్ క్వాలిటీ పెరిగింది, క్వాలిటీ గ్యారంటీగా పెరిగిందని చెప్తే గ్యారంటీగా అట్లా అనుకున్నా. కానీ కొన్ని షార్ట్స్ చాలా బాగున్నాయి. సీజీ కానీ కలర్ గ్రేడింగ్ మంచి షార్ట్స్ ఉన్నాయి, అవన్నీ మంచిగా అనిపిస్తున్నాయి. బట్ కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని షార్ట్స్ అయితే మాత్రం అవుట్డేటెడ్ అనే ఫీలింగ్ వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన నాకు లైక్ ఎలా చెప్పాలంటే, ఐ డోంట్ మీన్ అబౌట్ ద అవుట్డేటెడ్నెస్ అంతా నేను పెద్ద పట్టించుకోలేదు. బట్ దే కుడ్ హ్యావ్ నరేటెడ్ వెల్ ట్రైలర్ని. నాకు సీజీ అని బాగా అనిపించింది. బట్ ఇక్కడ ట్రైలర్ స్టార్టింగ్లో వాళ్ళు ఎలాగా చెప్పారు అంటే పర్పస్ చెప్పారు, కోహినూర్ అని చెప్పారు. బట్ ఫస్ట్ 20-30 seconds తర్వాత వెళ్ళిపోయింది. కోహినూర్ కదా, కోహినూర్ మెయిన్ ఉండాల్సింది. కోహినూర్ గురించి చెప్పట్లేదు, అది నాకు అనిపిస్తుంది అన్నట్టు. అది కరెక్ట్. అదే సరే, కోహినూర్ గురించి చెప్పారు. బట్ వాళ్ళు దాన్ని పట్టుకొని ట్రైలర్ ఎండింగ్ వరకే లాగాలి. ఆర్ దే షుడ్ టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్. అలా లేదు. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ 20-30 seconds తర్వాత మోంటాజ్లోకి వెళ్ళిపోయారు. లైక్ కట్ షార్ట్స్ పెట్టుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత దాని పేసింగ్ కూడా చాలా లైక్ ట్రైలర్లో పేసింగ్ అని చెప్తాం కానీ, బట్ ఐ వుడ్ సే ఇట్స్ అన్ ఓకే ట్రైలర్. నేనేమి లైక్ సాగు కొట్టింది ఇరగొట్టింది అని చెప్పను. సీజీ క్వాలిటీ గ్రాండియర్నెస్ అన్నీ కనబడుతున్నాయి. ఐ అగ్రీ ఆన్ దట్. వాళ్ళు వర్క్ చేశారు, అది నేను ఒప్పుకుంటా. అండ్ బడ్జెట్ కనబడుతుంది, ఎవ్రీథింగ్ ఇస్ లుకింగ్ నైస్. స్టిల్ దే షుడ్ కట్ ఎ బెటర్ ట్రైలర్. ఇది కాదు, నాకు దిస్ ఇస్ నాట్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. ఐ వాంటెడ్ ఎ బెటర్ ట్రైలర్.
నువ్వు ఇంకా మరీ దారుణంగా ఉన్నావు, కానీ నేను అంత దూరం కూడా ఆలోచించట్లేదు. వాళ్ళు ఉన్న దాంట్లో ఏదో చేశారనే ఫీలింగ్ ఉంది. అట్లా అనుకున్నా కానీ నేను చెప్పినట్టు కానీ కొన్ని షార్ట్స్ చాలా చాలా బాగున్నాయి. అవి చూద్దాం ఒకసారి. లైక్ లెట్స్ సే ఈ షాట్, ఇది గ్రీన్ స్క్రీన్, అమ్మ బాబోయ్, ఇది దీన్ని పెట్టుకొని ఇవి సూపర్ అనిపిస్తుంది. మొన్న 2 days లో షూట్ చేస్తుంటారు. ఇవన్నీ చేసిన షార్ట్స్ ఇవన్నీ తెలుస్తున్నాయి. కొన్ని షార్ట్స్ ఎట్లున్నాయంటే వాళ్ళు ముఖ్యంగా వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఉందో నాజర్ వీళ్ళందరూ ఉన్నారు భజన, నాకు ఎందుకో బ్రో నా టెన్షన్ ఏంటంటే వీళ్ళందరూ భజన బృందం అవుతారా అనే ఫీలింగ్ ఉంది నాకు. ఎందుకంటే ఆల్రెడీ పొలిటికల్ డైలాగ్ పడిపోయింది ఇంట్లో, భజన బృందం అయితే కావద్దు, నాకు అదే అనిపిస్తుంది. మన మాట వినాలి అప్పటి నుంచే కొడుతుంది నాకు. అది కాకుండా ఉంటే హ్యాపీయే. అదే కాకుండా నీకు కొన్ని ఈ షార్ట్ చాలా బాగుంది. లైక్ నువ్వు చూసుకుంటే మస్తు కదా బ్రో, వీళ్ళకున్న సిచ్యువేషన్ లో ఈ షార్ట్ చూసుకుంటే ఖాళీగా ఏంట్రా అనే ఫీలింగ్ వచ్చింది. లైక్ చూడు కింద ఇక్కడ నా కర్సర్ కనబడుతుందా, షాడో లేవు, ఇక్కడ షాడో కనబడుతుంది, నేను షాడో లేదు, ఖాళీగా ఉన్నది అంతా. వీళ్ళందరూ పెట్టుకున్నారు, అట్లా కొంచెం నింపిర్రు. CG వైజ్ గా హ్యావ్ నో ప్రాబ్లమ్స్. CG అండ్ షార్ట్స్ CG ఇస్ నైస్ మ్యాన్. లైక్ అండ్ మనం ఇప్పుడు ఇంత హడావిడి జరిగాక కూడా, అంటే లైక్ ఇంత జరిగాక కూడా వాళ్ళు CG లో నిద్రపుస్తారు అనుకున్నది వాళ్ళు బెటర్, పర్లేదు లైక్ ఇట్. ఈ షార్ట్ ఇవన్నీ పర్లేదు అనిపిస్తున్నాయి. అంటే లైక్ ఇది ఒకటి బ్రో, ఐ బి వెరీ ఆనెస్ట్, మనం ఎంత అనుకున్నా కానీ బాలయ్య, జై బాలయ్య, ఇదంతా గ్రీన్ స్క్రీన్ ఇంకా ఫస్ట్ ఏందో లైక్ ఈ షార్ట్ గ్రీన్ స్క్రీన్ కాదు, అది గ్రీన్ స్క్రీన్ కాదు. బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే లైక్ ఇట్స్ టిపికల్ లైక్ మన అఖండాలో ఉంటుంది చూడు. బట్ స్టిల్ దిస్ ఇస్ బెటర్ దాన్ దట్, అది నేను ఒప్పుకుంటా. ఎందుకంటే లైక్ అఖండ ఇట్స్ జస్ట్ రొటేటింగ్, దీంట్లో మాత్రం పవన్ కళ్యాణ్ ఇస్ డూయింగ్ ఇట్, సో ఇట్స్ నైస్. అదే ఇక్కడ నేను షిప్ యార్డ్ సీన్ లో CG బాగుంటది అనుకున్నా. షిప్ యార్డ్ సీన్ లో కొన్ని యారోస్ అన్ని కొంచెం ఈ షార్ట్ బాగున్నాయి, ఇట్లాంటివి బాగా పెట్టుకున్నారు. ఓకే, ఇది నాకు అనిస్తుంది. చూద్దాం, అంటే లైక్ పవర్ స్టార్ సినిమా ఆ మాత్రం ఉండద్దా అనుకుంటే ఉండాలి, ఇబ్బంది ఉండాలి, ఎలివేషన్ ఉండాలి కదా, ప్రాబ్లం లేదు. ఇది కైన్ మాస్టర్ మావా, జై విశ్వంబర అన్ని కదా పిడుగులు ఒకటేసారి పడుతున్నాయరా. అరే కనీసం ఇక్కడ ఒకటి పడ్డది, 1 2 3 ఇన్ని కన్నా పిడుగులే. ఓకే, దీనిలో మళ్ళీ పిడుగుల మధ్యలోకేంచి లైట్లు, ఒక పిడుగు 2, అంటే లైక్ ఓకే ఎలివేషన్ ఓకే బ్రో. ఈ షాట్ బాగుంది కదా, ఇది బాగుంది కదా. నాకు దీనికంటే ఇప్పుడు ఈ షాట్ చాలా బాగుంది. బట్ ఇది మొన్న తీసిన షాట్, ఇది తెలుస్తూనే ఉంది, మొన్ననే తీసారు షాట్, ఇది మొన్న వచ్చిన దాంట్లో తీసుకున్నారు. బట్ అది ఏంది, అది అలా వెళ్తుంది చూడు, అదొకటి టైటిల్స్ పడినప్పుడు నువ్వు దానికంటే నువ్వు ఇది నాకు ఓకే, ఇది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. పులి బాగుంది, అది చాలా బాగుంది, పులి షాట్ చాలా బాగుంది. అంటే లైక్ వాళ్ళకి ఉన్న వాటి ఇబ్బందుల్లో వాళ్ళు ఇలాంటి షాట్ పుల్ ఆఫ్ చేయడం అంటే గ్రేట్, అదైతే గ్యారంటీ చెప్పాలి. బట్ వాట్ ఈసే ఇవి నిజంగా అన్నట్టు ఇప్పుడు ఈ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో సూపర్ ఉన్నాయి బ్రో, చాలా బాగా దీనికి చాలా వర్కౌట్ చేస్తుంటారు. లైక్ గ్రద్ద ఆ షిప్స్ మీద పోతుంది సీన్స్, చాలా వర్కౌట్ చేశారు అది. కాకపోతే నేను చెప్పలే, వీళ్ళు బ్రౌన్ కలర్ గ్రేడింగ్ మింగేషన్ మొత్తం ఇది రెడ్ ఉండాలిరా, టోటల్ గా బ్రౌన్ అయింది. కుస్తీ సీన్ ఇది, రెడ్ ఉండాల్సింది బ్రౌన్ అయింది. చేస్తాం బట్ కొన్ని షార్ట్స్ చాలా చాలా అది బాగుంది. నీకు అది లైక్ ఆ గ్రద్ద సింబల్ బీయింగ్ యూజ్డ్ యాస్ అగ్గిపెట్టి మ్యాచ్. ఈ టెక్స్ట్ ఎఫెక్ట్ ఏంటి, నాకు విశ్వంబర వచ్చినప్పుడు ఇదే ఉంటాయి టెక్స్ట్ ఎఫెక్ట్ నిజంగానే మరి కైన్ మాస్టర్ ఎఫెక్ట్ కొడుతున్నారు వీళ్ళు. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఏదో ఉందంట ఇక్కడ చెప్తున్నారు. అవునా, ఏమో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమో తెలియదు, కానీ ఆ టెక్స్ట్ ఎఫెక్ట్లే మరీ ఉన్నాయని ఫీలింగ్ వచ్చింది. ఇది ఇది ఎఫెక్ట్ ఎట్లా వెళ్తుంది, ఎన్నిసార్లు వెళ్తుంది అది, ఒక్కసారి ఓకే. మరి ఇప్పుడు అంటారు దీన్ని కూడా ఇప్పుడు టీజర్ ట్రైలర్ ని కూడా జడ్జ్ చేస్తారా బ్రో, ట్రైలర్ ఇచ్చేది ఎందుకు బ్రయ్యా, ఈ సినిమా చూసి జడ్జ్ చేయడానికే కదా. ఏమో ఇదంతా కొన్ని మస్తు సూపర్ అనిపిస్తుంది కొన్ని షార్ట్స్. ఇంకా కావాలని ఏం లేదు అక్కడ, ఉండడానికి కూడా ఏమీ లేదని కదా వేరే విషయం. బట్ కొన్ని మస్తు అనిపిస్తున్నాయి. లైక్ నాకు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అర్జున్ దాస్ దీనికి వాటి క్వాలిటీ ఇచ్చిండు కరెక్టే, వాయిస్ ఓవర్ సగంలో వెళ్ళిపోయింది ఏంది, తర్వాత పరిస్థితి ఏంటి, వాయిస్ ఓవర్ ఏదో జస్ట్ 2-3 డైలాగులు చెప్పేసి వదిలేశారు. దట్స్ ద ప్రాబ్లం రైట్. ఇప్పుడు సినిమా పాయింట్ ఏంట్రా కోహినూర్ని దొంగతనం చేయాలి మన హరిహర వీరమల్లు, అంతేనా? దాంట్లో ఇప్పుడు అది అసలు చిన్న సీక్వెన్స్ అంటే అది అదేగా చెప్తుంది నేను, వీళ్ళు దాంతో మిస్లీడ్ చేస్తున్నట్టుంది నాకు. ప్రకారంగా కోహినూర్ దొంగతనం అనేది చిన్న పార్ట్, అంటే లైక్ ఒక 20-30 మినిట్స్ సీక్వెన్స్ ఏదో అవుతుంది. ఒకవేళ కోహినూర్ దొంగ హరిహర వీరమల్లు అంటే నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది గ్యారంటీగా. వీళ్ళు కాదు అది ఇంట్రెస్టింగ్, అది ఒకవేళ ఫుల్ సీన్ అయితే
కాదు, కాకపోతే ఖచ్చితంగా కాదు అది. బట్ కొన్ని షార్ట్స్ సూపర్. ఎట్లుందంటే ఐఎమ్ మిక్స్డ్ బ్రో, నా బాధ అదే. అన్ని సూపర్ నేను చెప్పలేకపోతున్నా అట్లా అని చెప్పేసి బాగాలేవని కూడా ఏవి లేవు. ఈ షార్ట్ చూస్తే జనాలు లేరురా. ఇప్పుడు చార్మినార్ చూసి చూసి కూడా ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. జనాలు ఎవరు అంటే ఇప్పుడున్న చార్మినార్ రియల్ గా బిల్డ్ చేశారు, అది ఆబ్వియస్లీ అది కరెక్టే. బట్ ఇదంతా కూడా అప్పట్లో జనాలు తక్కువ ఉన్నారు, ఓకే. బట్ మరి ఖాళీ ఖాళీ ఉంది, స్కేల్ ఎవ్రీథింగ్ ఖాళీ ఖాళీ ఉందని ఫీలింగ్ వస్తుంది. పైన వాళ్ళని ప్లేస్ చేశారు సిజీలో. స్కేల్ వైజ్ గా నువ్వు మొత్తం వడి క్వాలిటీ అంతా ప్లేన్ గా బ్లాంక్ ఉంటుంది, స్కేల్ ఉన్నట్టు అనిపించదు కదా. పోయి మళ్ళీ ఎందుకు వస్తున్నాడు, ఇది వచ్చింది మళ్ళీ ఎందుకు వచ్చింది, అదే నిబ్బా కటింగ్ అదే నుంచి. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, మళ్ళీ ఎందుకు వస్తున్నాడు రా, ఒకసారి వేస్తే అయిపోతుంది కదా. ఇదే కటింగ్ రా. అరే ఎడిటింగ్ చేయకండి అయ్యా, నిజంగా సినిమాలో బాగా పెట్టండి జనంతా. అరే ప్లీజ్ హైర్ ఎ బెటర్ పిఆర్ టీమ్, బెటర్ ఎడిటింగ్ టీమ్ హైర్ చేయండి ప్లీజ్. ఏంటది నీకు ఇందాక అదే అన్నాను చూసా, టీజర్ లో కూడా ఒకడిని కొడితే వాడికో షాట్ పడుతుంది, మళ్ళీ వాడి గాలి ఎగురుతుంటే పవన్ కళ్యాణ్ గారి పర్స్పెక్టివ్ షాట్ పడుతుంది, అంటే వాడు పవన్ కళ్యాణ్ చూసే షాట్ పడుతుంది. లిటిల్ అన్నెసరీ. వాళ్ళు పార్సీ అప్పటికి పర్షియన్స్ వాళ్ళందరూ ఉన్నారా, పార్సీ ఉంటుంటారు కానీ ఏంది వీళ్ళు నెత్తి మీద ఏం పెట్టుకుంటారు కానీ వద్దులే మరి. అదే పర్షియన్స్ ఆయన ఉండుంటాయి. ఈ ఎఫెక్ట్ నాకు చిరాకు లేపుతాయి, రివర్బరేటింగ్ బ్లర్ ఏదో హెవీ బ్లర్. ఇప్పుడు హీరోయిన్ ఐ థింక్ షీఈస్ వన్ ఆఫ్ ద హిందూ ప్రిన్సెస్, అంతేగా? అంతే ప్రిన్సెసెస్ లా. ఇప్పుడు ముఘల్ సామ్రాజ్యంలో ఉన్న ఏదో ఎవరో రాజు కూతురు ఉంటుంటది, వాళ్ళు రాజ్యాల్ని ఆక్యుపై చేసుకుంటూ పోతారు కదా, సో దాంట్లో ఆమె కోసమే ఇక్కడ ఫైట్ ఉంటుంది అనుకుంటా, రెజ్లింగ్ అండ్ ఎవ్రీథింగ్. అలే ఇది వేరే ఉంటదరా. ఇక్కడ చూడు వీళ్ళందరూ ఇక్కడ పేష్వాల్ టైప్ వేసుకోలే, వీళ్ళు ముస్లిమ్స్ అయితే కాదు. అట్లా వచ్చా మేబీ జస్ట్ మేబీ ఇక్కడ ఉండగా వీళ్ళ కోసం ఫైట్ చేస్తున్నాడేమో. వీళ్ళందరూ వీళ్ళు పెత్తందారులు, స్లేవ్స్ కోసం ఇక్కడ వీళ్ళందరినీ కొడతా వాళ్ళని వదిలేయండి అని చెప్పి సంథింగ్ ఏదో ఉంటుంది అనుకుంటున్నాను. మేబీ ఆమె యువరానే సంథింగ్, యువరానే. తారతార సాంగ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ తీసుకొచ్చింది దీనికి మళ్ళీ. అంటే తారతార ఐ థింక్ ఆయన బహిష్కరణ గురైనా, లేకపోతే ఆయన వెళ్ళిపోయి మళ్ళీ అజ్ఞాతవాసం నుంచి బయటకు వచ్చి ఈస్ కమింగ్ అండ్ ఈమె స్పై లెక్క చూస్తుందేమో. నాకు ఎందుకో బ్రో వీళ్ళు భజన బృందం అవుతుందా అని ఫీలింగ్ వస్తుంది. అయ్యో హరిహర వీరం వాళ్ళు, అమ్మో హరిహర వీళ్ళు ఊపిరి పీల్చినా వేరే అట్లా ఉంటుందని నా ఫీలింగ్, నా టెన్షన్ అది. చూడాలి ఎట్లా ఉంటుంది, అదొకటి టెన్షన్. మ్యూజిక్ అమ్మో మ్యూజిక్ మస్తు కొట్టాడు కీరవాణి గారు, వేరే కొట్టాడు, చాలా చాలా బాగుంటారు, అది మాత్రం గ్యారంటీ. సో ఓవరాల్గా హరిహర వీరమ్మల్లు ట్రైలర్ వాజ్ ఓకే. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది, లైక్ మిక్స్డ్ బ్యాగ్, ఇబ్బంది ఏం లేదు. కొన్ని ఉన్న ఇష్యూస్, బట్ థియేటర్లో ఎట్లా చూపిస్తారో చూడాలి. వాంటెడ్ మోర్, ఇంకా కావాలి, సరిపోదు. వానికి అయితే అట్లా అనిపిస్తుంది, నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇట్లా ఉంటుంది అని చెప్పేసి. నాకు ఇబ్బంది ఏం లేదు. మీ థాట్స్ ఏంటి అసలు హరిహర వీరమ్మల్లు ట్రైలర్ చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలేదా? వెళ్తారా డే వన్? ఆబ్వియస్లీ నేనైతే వెళ్ళిపోతా పవన్ కళ్యాణ్ కాబట్టి. పవన్ కళ్యాణ్ గారి కోసమే వెళ్ళడం అంటే లైక్ ఏమో, క్రిష్ గారు వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ క్రిష్ పవన్ కళ్యాణ్ అని కాదు, టోటల్ కాన్సెప్ట్ మీద ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉండే. ఇప్పుడు ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ గారి కోసమే వెళ్ళాల్సి వస్తుంది, అట్లుండొద్దు కదా, కాన్సెప్ట్ కూడా ఉండాలనే ఫీలింగ్. మీ థాట్స్? డే వన్ 2 టికెట్లు, నేను మా ఫ్యామిలీ లైక్ ఐ గో మ్యాన్, డే వన్ వెళ్తాను నో డౌట్. కాకపోతే లైక్ కాన్సెప్ట్ కూడా ఉంటే ఇంకా బాగుండేది అనే ఫీలింగ్ ఉండే. కోహినూర్ దొంగ మీద పాయింట్ ఇంకా బాగుంటుండే. చూద్దాం ఎట్లా ఉంటుందో. మీ థాట్స్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ రామాయణం టీజర్ కూడా వచ్చేస్తుంది, దాని రియాక్షన్ కూడా కుమ్మేద్దాం. సో